ప్రస్తుతం మనతో పాటు శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి సార్, ఈరోజు కేటీఆర్ గారు ఏసీబీ వద్దకు ఏసీబీ ఆఫీస్కి విచారణకు హాజరయ్యారు. రోడ్డు మీదనే ఆపడానికి అధికారులు ఆపడానికి వాళ్ళకి ఎలాంటి అధికారులు ఉన్నాయంటారా? అసలు చాలా వాళ్ళు అతిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతినిధి న్యాయస్థానంలో ఈ విషయంని దానికి సంబంధించినటువంటి వాదోపవాదాలు కూడా ముగిసినాయి. అయినా తప్పకుండా సహకరించడం తన బాధ్యతగా సహకరిస్తే వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు సక్రమంగా లేదు. న్యాయవాదిని తీసుకొని వస్తానంటే న్యాయవాదిని తీసుకొని పోవడం కేటీఆర్ గారికి ఉన్నటువంటి హక్కు. ఆ హక్కును కాలరాసింది, లేని కేసును పెట్టింది, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. దుర్మార్గం దుర్బుద్ధికి మారుపేరుగా ఈ వ్యవహారం తయారైంది. చివరికి ఆయనకు ఉండేటువంటి హక్కును కూడా కాలరాసింది ఏసీబీ ప్రభుత్వం. తప్పకుండా మేము ఇటువంటి ఎన్ని ఎదురైనా కూడా ఎదుర్కోవడానికి పార్టీగా వ్యక్తిగా సర్వదా మేము సన్నద్ధం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు ఇలా అని చెప్పేసి కొంతమంది, అంటే బీఆర్ఎస్ ప్రధాన లీడర్లు కూడా అంటా ఉన్నారు. నేను జైలుకి వెళ్ళినా కాబట్టి ఇప్పుడు కేటీఆర్ కూడా జైలుకి వెళ్ళాలనేటువంటి ఒక ప్రధాన ఆలోచనతోతే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. నిజమేనా సార్? మరి ఆయనకు ఆ మానసిక రుగ్మత ఉంటే మనం చేయగలిగింది లేదు. కానీ పర్యవసానాలు కూడా అదే రకంగా ఉంటుంది అనేటువంటిది మాత్రం మేము రేపు చూపిస్తాం. ఇప్పుడు ప్రధానంగా ఈ F1 రేస్కు సంబంధించి మన పక్కన రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో కూడా ఈ యొక్క F1 రేస్ నిర్వహిస్తూ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. కేటీఆర్ గారు కూడా దీని మీద స్పందించి కర్ణాటకలో కూడా నాలాంటి స్కామ్ జరగబోతుందని చెప్పేసి కొంత సెటైరికల్గా మాట్లాడిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి ఇక్కడ ఎందుకు ఇట్లా చేస్తున్నారు సార్ ఈ యొక్క నేపథ్యం? ఇందులో స్కామే లేదు. ఇప్పుడు హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ను పెంచాలనేది కేటీఆర్ గారి, కేసీఆర్ గారి, బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విధానం. ఇది నినాదం కాదు. ఆ క్రమంలో అంతర్జాతీయంగా పోటీ పడేటువంటి ఒక సంస్థను హైదరాబాద్కు తీసుకొచ్చి రేసు నిర్వహించడం అనంటే ప్రపంచ పటంలో హైదరాబాదు కీర్తిని, హైదరాబాద్కు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పించడము. ఆ ట్రాన్సాక్షన్ ఏది జరిగినా కూడా అదంతా బ్యాంకుల ద్వారానే జరిగింది. అవినీతి లేదు. కానీ ఏదో రకంగా వ్యక్తిత్వాన్ని మాలిన్యపరచాలి. ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారి వ్యక్తిత్వం కాదు, హైదరాబాద్కు ఉండేటువంటి బ్రాండ్ ఇమేజ్కే మీరు ఒక అప్రతిష్ట తీసుకొస్తా ఉన్నారు. ఇది భవిష్యత్తు తరాలకు మంచిది కాదు, చరిత్ర క్షమించదు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సార్, ఇంకొకటి ప్రధానంగా ఆ ఎలక్షన్ టైంలో ఏదైతే బాండ్స్ ఉన్నాయో, బాండ్స్ రూపంలో సుమారుగా ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా F1 రేస్కు సంబంధించి 40 నుంచి 41 కోట్ల రూపాయలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఫండ్గా ఇచ్చిందని చెప్పేసి అంటారు. ఎప్పుడు ఇచ్చిండ్రు? రేసు ఎప్పుడు జరిగింది? ఏదైనా మాట్లాడేటప్పుడు సోయియాలి ఉండాలి. ఒకటి ఎప్పుడు ఇచ్చింది అనేది ముఖ్యం, ఇది జరిగింది ఎప్పుడు అనేది ముఖ్యం. రెండవది అన్ని పార్టీలకు ఇచ్చిండ్రు, ఒక పార్టీ కాదు కదా. అందుకనే ఇదేంది పసలేని వాదన. చివరికి ఏదో రకంగా దాంట్లో నుంచి రంధ్రాన్వేషణ చేసి కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు, వెంట్రుకలు ఏరినట్టు వాళ్ళు అది జరిగింది ముందు, ఇది జరిగింది తర్వాత. పోనీ వాళ్ళ పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఇచ్చినటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. ఇంకొకటి, ఈ రైతు బంధుకు సంబంధించి బీఆర్ఎస్ గవర్నమెంట్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అని చెప్పేసి ఆయన బహిరంగంగా చెప్పి ఇప్పుడు 12,000కు దాన్ని కుదించేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఆయన ఇక మీకు ఒకటే మాటలో చెప్తా, తెలంగాణలో ప్రతి ఒక్కరు కొలిసే ప్రతి దేవుడి మీద ప్రమాణం చేశాడు. ఇక గంత నీచానికి ఒడిగట్టినటువంటి వ్యక్తి నుంచి మంచిని ఆశించడం ఒక రకంగా మాలాంటి వాళ్ళ తప్పవుతుంది. దేవుళ్ళకే మోసం చేసి దేవుళ్ళ మీదనే ప్రమాణం చేసి దాన్ని తుంగలో దొక్కి ఇవాళ ఏ ఒక్క కార్యక్రమం ఎన్నికల్లో గెలవడానికి, వాళ్ళ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఏ ఒక్క వర్గ ప్రయోజనం కూడా నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. దానికి 2-3 విషయాలు మీరు కూడా గుర్తుంచుకోవాలి. ఒకటి, కొన్ని హామీలు అయితే మేము అధికారం చేపట్టినటువంటి మరుక్షణమే చేస్తూ ఉన్నారు. కొన్ని హామీలు 100 రోజులలో చేస్తూ ఉన్నారు. అన్ని హామీలు కూడా ఇవాళ అధికారం చేపట్టిన రోజులు పోయినాయి, 100 రోజులు పోయినాయి, 365 రోజులు పోయినాయి. మధ్య దేవుళ్ళందరూ వచ్చిండ్రు, వాళ్ళ మాటలు కూడా పోయినాయి. చివరికి ఇవన్నీ ఈ వైఫల్యాలన్నిటి నుండి తప్పించుకోవడానికి ఇక వ్యక్తిత్వం ఉన్నటువంటి బలమైనటువంటి నాయకుల్ని బదనాం చేసేటువంటి చివరి చిలిపి వెకిలి ప్రయత్నంలో భాగమే ఈ కార్యక్రమం. రైట్ సార్. సార్, ఇది పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మధుసూదన చారి గారు చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో కేవలం అవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అని కూడా చెప్తా ఉన్నారు. కేవలం వాళ్ళ యొక్క
అంటే కేటీఆర్ గారి ఇమేజ్ని డామేజ్ చేయడానికి, బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఇమేజ్ని డామేజ్ చేయడానికి చేస్తున్నారు తప్ప దాంట్లో ఎలాంటి నేరాలు లేవు, ఎలాంటి స్కామ్లు కూడా లేవు ఈ యొక్క ఈ రేస్కు సంబంధించినటువంటి అంశంలో అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్ తొలి వెలుగు బీఆర్ఎస్ భవన్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.